దేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక సెక్యూరిటీ ఫోర్స్ మన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్. సుమారు 2 లక్షల మందికి పైగా ఈ యొక్క సిఐఎస్ఎఫ్ ఫోర్స్ లో పర్సనల్ గా పనిచేస్తున్నారు. అటువంటి సిఐఎస్ఎఫ్ కోస్టల్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయాలని మరి వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ ఒకటి ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది. ఇది రెండోసారి జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి సిఐఎస్ఎఫ్ 2 టీములుగా విభజిస్తూ ఒకటి వెస్ట్ బెంగాల్ హల్దియా నుంచి, అలాగే మరొకటి గుజరాత్ లో భుజ్ ఏరియా నుంచి, ఈ 2 ప్రాంతాల నుంచి తీర ప్రాంతాల్లో సుమారు 60-70 మంది సిఐఎస్ఎఫ్ సైక్లిస్ట్ ప్రతిరోజు కూడా సైకిల్ చేసుకుంటూ ఆ దారి పొడవునా ఉన్నటువంటి పట్టణాలలో, కోస్టల్ ఏరియాస్ లో, తీర ప్రాంత గ్రామాల్లో, మత్స్యకార గ్రామాల్లో అక్కడికక్కడ కార్యక్రమాలు పెడుతూ వాళ్ళలో కూడా కోస్టల్ సెక్యూరిటీకి సంబంధించి ఒక అవగాహన కల్పిస్తూ వాళ్ళందరినీ కూడా ఐకమత్యంగా ముందుకు నడిపించాలనే ఆలోచనతో చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. అటువంటి యొక్క సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ నిన్న కాక మొన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోంపేట ఇచ్చాపురం నుంచి ఎంటర్ కాయి ఒక నైట్ సోంపేటలో, మరొక నైట్ కళింగపట్నంలో, అలాగే ఈ రోజు 3వ రాత్రి ఇక్కడ విశాఖపట్నంలో ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దీని తాలూకా ముఖ్య ఉద్దేశం, భారతదేశం ఈ రోజు ప్రపంచంలోనే 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఈ రోజు ఏర్పడింది. దానికి ముఖ్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా విజన్, గత 12 సంవత్సరాలు ఆయన తాలూకా లీడర్షిప్ లో ఈ యొక్క స్థానాన్ని మనం సంపాదించుకున్నాం. దీనికి ఇంకా 10 రెట్లు ఎదగాలనే ఆలోచనతో వికసిత్ భారత్ 2047 లక్ష్యం మనం పెట్టుకున్నాం. ఈ లక్ష్యం మనం సాధించాలనంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి నగరాలు, ఆ ప్రాంతం తాలూకా అభివృద్ధి చాలా కీలకంగా మారబోతుంది. ఇప్పటికే మనం పోర్టులు చాలా అత్యధిక శాతం మనం నిర్మించుకుంటున్నాం, ఇంకా భవిష్యత్తులో కూడా నిర్మిస్తాం. పవర్ ప్లాంట్స్ గానీ, రిఫైనరీస్ గానీ, లేకపోతే ఇండస్ట్రీస్ గానీ, కోస్టల్ కి సంబంధించినటువంటి ఎకనామిక్ యాక్టివిటీ గానీ భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా పెరగబోతుంది. అందులో కూడా మీరు చూసుకుంటే విశాఖపట్నం లాంటి నగరం ఈ 18 నెలల్లోనే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పవన్ కళ్యాణ్ గారి తాలూకా సహకారంతో ఎంత అద్భుతంగా ఒక తీర ప్రాంతంలో ఉన్నటువంటి విశాఖపట్నం నగరం ప్రపంచంలోనే పెట్టుబడులకు ఏ రకంగా వేదిక అయిందో మనం అందరం ప్రత్యక్షంగా చూశాం. సో ఒక తీర ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నప్పుడు సిఐఎస్ఎఫ్ గానీ, లేకపోతే కోస్టల్ గార్డ్ గానీ, జనరల్ పోలీసింగ్ గానీ, వీళ్ళందరితో పాటు సామాన్యులు కూడా ఆ యొక్క భద్రతా భావంతో ముందుకు రావాలనే ఆలోచనతో ఈ యొక్క సైక్లోథాన్ ని మొదలు పెట్టడం జరిగింది. ఈసారి విశేషం ఏంటంటే ఈ సిఐఎస్ఎఫ్ టీంలో సగానికి సగం మంది మహిళలు కూడా ఉన్నారు. అందులో చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు. వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా చెప్పింది, ఎక్కడికి వెళ్లి వాళ్ళు ఆగినా సరే, అంటే ఆ ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ లేకపోయినా, సిఐఎస్ఎఫ్ తాలూకా ప్రమేయం లేకపోయినా సరే, ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒక సొంత భావనతో వాళ్ళకి స్వాగతం పలుకుతూ వాళ్ళ కార్యక్రమాలని విజయవంతం ఎక్కడికి వెళ్ళినా చేస్తున్నారనంటే సిఐఎస్ఎఫ్ ప్రతి ఒక్కరితో ఏ రకంగా కనెక్ట్ అయ్యిందో మనం అందరం కూడా తెలియజేసుకోగలం. నాకు ప్రత్యేకంగా ఒక అసోసియేషన్ ఏంటంటే శ్రీకాకుళం జిల్లా నుంచి అత్యధిక శాతం సిఐఎస్ఎఫ్ ఫోర్స్ లో భర్తీ అయి ఉన్నారు. అలాగే ఆర్మీలో మన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కూడా చాలా మంది అందులో పనిచేయడం జరుగుతుంది. సో వాళ్ళకి ఆ సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా మనందరి మీద ఉంది. సో ఎక్కడికక్కడ సక్సెస్ఫుల్ గా అవుతుంది. 22వ తేదీన ఇది కొచ్చిన్ లో ఆఖరి కార్యక్రమం ఇది పెట్టుకున్నారు. చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. దీనికి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కూడా సపోర్ట్ చేశారు. వాళ్ళకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరొకసారి నేను ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలకి, మత్స్యకారులకి, ఎందుకనంటే కోస్టల్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ రోజు చూస్తున్నాం, మన వాళ్ళు కూడా వేరే దేశం ప్రాంతంలోకి వెళ్లారని అరెస్టులు అవుతున్నారు. వేరే వాళ్ళు మన ప్రాంతానికి వచ్చారని చెప్పి వాళ్ళని ఇక్కడ పట్టుకోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో జనరల్ విజిలెన్స్ కూడా జనరల్ పబ్లిక్ కూడా ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అవగాహన, ఇలాంటి సెక్యూరిటీ ఫోర్సెస్ ఏదైనా చెప్పినప్పుడు అది మనం నేర్చుకొని సరైన రిపోర్టింగ్ సిస్టమ్ మనం అలవాటు చేసుకొని ప్రతి ఒక్కటి విజిలెంట్ గా మనం ఉంటూ మన చుట్టుపక్కల పరిసరాల్లో ఎలా నడుస్తున్నాయి, ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ఒక దృష్టి ప్రతి ఒక్క సామాన్యుడు కూడా దీని మీద పెట్టాలి. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించారు. ఈ విశాఖపట్నం కార్యక్రమానికి నాకు కూడా ముఖ్య అతిథిగా పిలిస్తే ఇందులో పాల్గొనడం నేను కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. సిఐఎస్ఎఫ్ ఫోర్సెస్ నాకు ఇంకొక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఏంటంటే మా ఎయిర్పోర్ట్ లో సుమారు 71 ఎయిర్పోర్ట్ లో సిఐఎస్ఎఫ్ తాలూకా ప్రెజెన్స్ ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, మెట్రో సిటీస్ లో ఏ ఎయిర్పోర్ట్స్ అయినా సరే ఈ రోజు చాలా సేఫ్ గా, సెక్యూర్ గా మనం ఆపరేషన్స్ ఉంచుకోగలుగుతున్నామనంటే సిఐఎస్ఎఫ్ తాలూకా కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అందుకనే ఈ వేదిక ద్వారా కూడా సిఐఎస్ఎఫ్ తాలూకా కమిట్మెంట్ కి, వాళ్ళ కాంట్రిబ్యూషన్ కి, వాళ్ళ పనితనానికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సిఐఎస్ఎఫ్
మన అమిత్ షా గారి తాలూకు ఆధ్వర్యంలో చాలా బలమైనటువంటి వ్యవస్థగా ఈ రోజు ఏర్పడింది. గతంలో చాలా తక్కువ బడ్జెట్ తో దానికుంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ మోడర్నైజేషన్ కి, వాళ్ళకి టెక్నాలజీ అలవాటు చేయడానికి, సిఐఎస్ఎఫ్ బలగాలని మరింత పటిష్టంగా తయారు చేయడానికి ఈ రోజు 3 రెట్లు బడ్జెట్ కూడా పెంచి 16,000 కోట్ల రూపాయలకు ఈ రోజు చేరుకుంది. అలాగే చెప్పాను 2 లక్షల మంది ఈ సిఐఎస్ఎఫ్ లో కూడా పనిచేస్తున్నారు. సో అలాంటి ఈ సిఐఎస్ఎఫ్ ఈ స్థాయిలో దేశ రక్షణ కోసం ఇంత కృషి చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అమిత్ షా గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చాలా కీలకమైనటువంటిది. గత 18 నెలలుగా ఏదైతే కృషి చేసి పెట్టుబడులు తీసుకొని రావాలని, ఆకర్షించాలని, లేకపోతే నిధులు తెచ్చి ఇక్కడ ఒక అభివృద్ధి మొదలు పెట్టాలని ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నామో అన్ని కూడా గ్రౌండ్ అయ్యాయి. కేవలం విశాఖపట్నమే కాదు, రాష్ట్రం మొత్తం మీద ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతి ప్రాంతంలో కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. అందులో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ ఏంటంటే ఒక లాజిస్టిక్స్ హబ్ గా ఈస్ట్ కోస్ట్ లో తయారు చేయాలని. అది జరగాలనంటే రోడ్వేస్, రైల్వేస్, పోర్ట్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి. అందులోనే భాగంగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ శరవేగంగా చేసుకోవాలని ఒక సంకల్పంతో పనిచేశాం. మొన్ననే మీరు టెస్ట్ ఫ్లైట్ కూడా అక్కడ చూశారు. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉత్తరాంధ్ర నుంచి కూడా వచ్చింది. ఆ ఎంకరేజ్మెంట్ తో ఇంకా ఫాస్ట్ గా చేయాలన్నటువంటి ప్రయత్నం, శరవేగంగా పనులన్నీ కూడా జరుగుతున్నాయి. మే, జూన్ కల్లా పూర్తిగా చేసి మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ప్రధానమంత్రి గారి తాలూకా చేతుల మీద ఆ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా మనం ప్రారంభించుకోవాలని. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భోగాపురం ఎయిర్పోర్ట్ తో పాటు ఈ సంవత్సరం మరొక 3 కొత్త టెర్మినల్ కూడా ప్రారంభించుకోబోతున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్ లో కొత్త టెర్మినల్, రాజమండ్రి ఎయిర్పోర్ట్ లో కొత్త టెర్మినల్, అలాగే కడప ఎయిర్పోర్ట్ లో కూడా కొత్త టెర్మినల్. ఈ 3 టెర్మినల్స్ కూడా పూర్తి చేసుకుని రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ వ్యవస్థ, ఎయిర్పోర్ట్ తాలూకా వ్యవస్థ మరింత పటిష్టం చేయబోతున్నామని తెలియజేస్తున్నాం.